వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు ఐబిఎస్ గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారా? మీ కడుపులో ఉబ్బరంగా ఉంటుందా? ఛాతీలో మంటగా ఉంటుందా? ఐబిఎస్ గ్యాస్ట్రిక్ సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాలపై మనతో మాట్లాడేందుకు 10 స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కొమదు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో డాక్టర్, ఐబిఎస్ అంటే ఏంటి? ఈ సమస్యతో చాలా మంది సఫర్ అవుతున్నారు కదా, దీనికి మెయిన్ రీజన్ ఏంటి? అసలు ఐబిఎస్ అంటే ఏంటి? సో ఈరోజు మన ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల వన్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ అంటే మన బాడీలో చాలా ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటున్నాయో ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఈరోజు మనం చూస్తూ ఉంటాం. దాంట్లో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్. ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అర్థం చేసుకోవడానికి మన బాడీ లోపల బేసిక్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయి, బేసిక్ ఫంక్షన్స్ ఏదైతే ఉన్నాయో అది మనం అర్థం చేసుకోవాలి. సో మన బాడీ లోపల డైజెస్టివ్ సిస్టమ్ అనేది, అంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో, ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో దానికి కరెక్ట్గా జీర్ణం అవ్వడానికి మనకు ఒక కంప్లీట్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ సిస్టమ్కి మనం డైజెస్టివ్ సిస్టమ్ అనేది అంటూ ఉంటాం. సో మేజర్గా డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏంటిది? మనం ఫుడ్ అనేది మన నోట్లో పెట్టుకున్నప్పటి నుంచి అది కంప్లీట్గా 24 అవర్స్లో మన బాడీలోకి ఏదైతే విటమిన్స్ ఉన్నాయో, న్యూట్రిషన్స్ ఉన్నాయో అవన్నీ అబ్జార్బ్ చేసి ఏదైతే అవసరం ఉన్న పదార్థాలు ఉన్నాయో అది నెక్స్ట్ డే బయటికి దానికి జనరల్గా ఎక్స్పెల్ చేస్తుంది. సో ఇది కంప్లీట్ ప్రాసెస్ మన ఒక డైజెస్టివ్ సిస్టమ్ వల్ల జరుగుతుంది. సో డైజెస్టివ్ సిస్టంలో మనకు నోట్లో మనం ఎప్పుడైతే ఆహారం పెట్టుకుంటామో అప్పటి నుంచి కంప్లీట్గా మన బాడీలోకి ఏదైతే అవసరం లేని పదార్థాలు ఉన్నాయి అది తీయడానికి ఇది ఒక కంప్లీట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆహారం మనం నోట్లో పెట్టుకుంటామో అప్పటి నుంచి డైజెస్టివ్ జ్యూసెస్ అనేది సెక్రీట్ అవుతుంటాయి. అంటే మన నోట్లో ఏదైతే సలైవా ఏదైతే ఉంటుందో దాంట్లో జనరల్గా చాలా ఎంజైమ్స్ అనేది ఉంటున్నాయి. ఇవన్నీ కూడా డైజెస్టివ్ సిస్టంలో మన డైజెస్టివ్ జ్యూసెస్తోని సెక్రీట్ ఏదైతే అవుతున్నాయో అవన్నీ కంబైన్ అవుతున్నాయి మన కడుపులో వెళ్ళిన తర్వాత. సో ఎప్పుడైతే ఫుడ్ మన కడుపులో వెళ్తుంది అట్లీస్ట్ ఒక 3 to 4 అవర్స్ మన కడుపులో డైజెషన్ అనేది ప్రాసెస్ కంప్లీట్గా జరుగుతున్నది. కాకపోతే ఈ డైజెషన్ ప్రాసెస్ కంప్లీట్గా అవ్వడానికి బౌవెల్స్ అంటే ఇంటెస్టైన్స్ ఏదైతే ఉంటాయో అది కడుపు నుంచి వెళ్ళిన తర్వాత మన ఫుడ్ అనేది ఉంటుంది. దాంట్లోపల విటమిన్స్ కానీ ఏదైతే మనకు న్యూట్రిషన్ ఉంటుందో అది కరెక్ట్గా అబ్జార్బ్ అవుతుంది. ఇది కరెక్ట్గా అబ్జార్బ్ చేయడానికి మన దగ్గర 2 ఇంటెస్టైన్స్ అనేది ఉంటాయి, ఒక స్మాల్ ఒకటి లార్జ్. కాకపోతే ఎప్పుడైతే ఈ ఇంటెస్టైన్స్ లోపల ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, స్పెషల్గా దానికి మూవ్మెంట్ అనేది ఎక్కువగా ఫాస్ట్ అయినప్పుడు ఈ ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అనేది మనం జనరల్గా మెడికల్ టర్మ్స్లో అంటూ ఉంటాం. సో ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అంటే ఏంటిది? మన ఇంటెస్టైన్స్కి మనం బౌవెల్ అనేది అంటూ ఉంటాం. ఇది ఎక్కువగా ఇరిటేట్ అయినప్పుడు ఈ ప్రాబ్లం ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అనేది వస్తూ ఉన్నది. సో దీనికి లక్షణాలు ఏంటంటే ఎక్కువగా మీకు మోషన్ పాస్ అవుతుంది, మీరు భోజనం చేయగానే వెంటనే మీకు మోషన్స్ పాస్ అవుతున్నాయి, ఎక్కువగా లూజ్ స్టూల్స్ అనేది వస్తున్నాయి, మీకు వెంటనే కొంచెం ఇరిటేషన్ కానీ కొంచెం మెంటల్ యాంగ్జైటీ ఉన్నప్పుడు కొంచెం టెన్షన్ ఉన్నా కూడా మీకు వెంటనే మోషన్ పాస్ చేయాల్సి ఫీలింగ్ వస్తుంది. కొంతమందికి 4 to 5 టైమ్స్ అవుతుంది మోషన్స్, కొంతమందికి 10-20 టైమ్స్ కూడా అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ లక్షణాలు అనేది డెఫినెట్గా మనం అనుకోవచ్చు. ఓకే డాక్టర్, తిరుపతి నుంచి కాలర్ ఉన్నారు విశ్వనాథ్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. విశ్వనాథ్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో మాట్లాడండి. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే అది బాగాలేదు, దాని పనితీరు సరిగా లేనప్పుడు దాన్ని సెట్ చేయాలి అంటే దానికి సరైన ట్రీట్మెంట్ విధానం అంటే లైక్ ఫుడ్తో ఎలాంటి ఫుడ్స్ తినడం వల్ల అది రిపేర్ అవుతుంది? సో మేజర్గా ఈ ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి అవుతుంది? మనం డిస్కస్ చేసుకున్నట్లు మనం బౌవెల్స్కి ఇంటెస్టైన్స్కి ఎక్కువగా ఇరిటేట్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో మన ఇంటెస్టైన్స్ అనేది ఇరిటేట్ ఎప్పుడు అవుతున్నాయి? మనకు ఎక్కువగా మెంటల్ టెన్షన్స్ ఉన్నప్పుడు, మనం అనవసరమైన ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు. ఈరోజు టైంలో మనం చూస్తూ ఉంటాము ఎక్కువగా మనము అవసరం లేని పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. అంటే అవుట్ సైడ్ ఫుడ్, మనం ఏదైతే బయటి ఫుడ్స్ తీసుకుంటాం మనం దీనికి జంక్ ఫుడ్స్ అనేది అంటూ ఉంటాం. ఇలాంటి దాంట్లో మసాలాస్ కానీ ఎక్కువగా ఫర్మెంటేషన్ అనేది ఉంటుంది. సో ఇలాంటి ఫుడ్స్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో డెఫినెట్గా ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అలాంటి వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి. దీంతోపాటు ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ కోసానికి మన మైండ్ సెట్ చాలామందికి
చిన్న చిన్న విషయాలకి యాంగ్జైటీ, టెన్షన్ పడిపోతుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అనేది వెంటనే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దీంట్లో ఓకే రెండు డాక్టర్. కేటగిరీస్ విశ్వనాథ్ గారు మళ్ళీ లైన్ లోకి వచ్చారు. విశ్వనాథ్ గారు నమస్తే అండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. మేడం తిరుపతి నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఎస్ సార్, చెప్పండి సార్. మేడం మనకి నేను 2 years నుంచి నాకు మనకి జస్ట్ బ్యాక్ సైడ్ వీపు మీద మిడిల్ పాయింట్ లో పెయిన్ వస్తుంది మేడం. ఓకే సార్. అదే విధంగా ఒక్కొక్కసారి ఫ్రంట్ సైడ్ చెస్ట్ పెయిన్ వస్తుంది. చెస్ట్ కింద డౌన్ లో మనకి పాయింట్ ఉంది మేడం. చెస్ట్ కింద డౌన్ లో చెస్ట్ కి మిడిల్ లో పాయింట్ మేడం. ఎస్. అక్కడ కొద్దిగా నొప్పి వచ్చి లెఫ్ట్ సైడ్ మాత్రమే కంటిన్యూగా కొద్దిగా పెయిన్ వస్తుంది మేడం. అప్పుడప్పుడు ఆ విధంగా వస్తూ ఉంటుంది. ఒక 2 days కంటిన్యూగా ఉంటుంది మేడం పెయిన్. ఏ టాబ్లెట్ వాడినా మనకి తగ్గడం లేదు. ఎస్. ఇది 2 days చాలా ఇబ్బంది పెడుతుంది మేడం నన్ను. కానీ చాలా రోజులు అప్పుడప్పుడు వస్తాను మేడం. నాకు పెయిన్ మాత్రం బ్యాక్ సైడ్ 2 years ఉంటుంది మేడం. అది బ్యాక్ సైడ్ మిడిల్ పాయింట్ మేడం. సార్ మీరు దీని గురించి డాక్టర్కి కన్సల్ట్ అయ్యి డాక్టర్ రాసిన టెస్ట్ చేయించుకున్నారా, చేయించుకోలేదా? లేదు మేడం, లేదు చేయించుకోలేదు మేడం. పెయిన్ వచ్చినప్పుడు మాత్రం టాబ్లెట్ వాడాల్సింది, అయినా తగ్గలేదు. బట్ అయితే 2 days తర్వాత మళ్ళీ రిలాక్స్ అవుతుంది మేడం. అప్పుడు ఫుడ్ కూడా సరిగ్గా తినలేదు మేడం. నేను వాళ్ళ ఏదైనా తింటే వాంతింగ్ అయిపోతుంది. సార్ మీ ఏజ్ ఎంత? మీకు వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? బీపీ, డయాబెటీస్, థైరాయిడ్ లాంటివి? లేదు మేడం, లేదు మేడం. ఏం లేదు. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగినట్లు చెస్ట్ వెనుక కరెక్ట్గా చెప్పేది ఏంటంటే కొన్ని మన హార్ట్ వెనుక ఏదైతే ఉంటుంది ప్లస్ ఫ్రంట్లో కూడా హార్ట్ దగ్గర పెయిన్ అనేది ఉంటుంది. ఈ ప్రాబ్లం వచ్చేసి 2 years నుంచి ఉన్నది. 2 days బాగా ఎక్కువగా పెయిన్ ఉంటుంది. కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, దాని తర్వాత నార్మల్ అయిపోతుంది. ఈ పెయిన్ వచ్చినప్పుడు ఫుడ్ తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో మేజర్గా కంపల్సరీ మీకు ఇది ఒక గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మీరు అనుకోవచ్చు. దీంతో పాటు మీరు హార్ట్ ప్రాబ్లమ్స్కి కూడా ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఒక్కసారి డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి ఒకసారి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కానీ ఒక నార్మల్ ఫిజిషియన్ దగ్గర కూడా మీరు వెళ్ళి ఎండోస్కోపీ అండ్ సోనోగ్రఫీ, అబ్డామినల్ సోనోగ్రఫీ, ఇంకా హార్ట్ డాక్టర్ దగ్గర వెళ్ళి 2D ఈకో స్కాన్ అనేది ఉంటుంది. సో ఇవి 3 టెస్ట్ చేయించుకున్నప్పుడు కరెక్ట్గా మీకు లోపల ఏం ప్రాబ్లం ఉన్నది మనకు అర్థమవుతుంది. మీరు చెప్పే లక్షణాలు బట్టి ఇది పెప్టిక్ అల్సర్ కూడా కావచ్చు, లేకపోతే మీకు హైపర్ యాసిడిటీ వల్ల కొంచెం పెయిన్ అనేది రావచ్చు. సో డెఫినెట్గా మీకు 2 years నుంచి ఉంది కాబట్టి ఫస్ట్ మీకు దీని గురించి సంబంధించిన ఏదైతే నేను మీకు 3 టెస్ట్ ఏదైతే చెప్పాను అది మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. దాని తర్వాత మాత్రమే కరెక్ట్గా మీకు ఏం ప్రాబ్లం ఉన్నది, ట్రీట్మెంట్ దీనికి ఉందా లేదా అది మీకు కరెక్ట్గా మీకు డాక్టర్స్ అనేది సజెస్ట్ చేస్తుంటారు. ఈ రిపోర్ట్స్ అయిన తర్వాత సపోజ్ మీ దగ్గర హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఉంటే డెఫినెట్గా మీరు ఈ రిపోర్ట్స్ తీసుకొని రండి, మీకు ఒక శాశ్వతంగా దీని గురించి పరిష్కారం అనేది చెప్తారు. ఓకే డాక్టర్, అంటే ఈ డైజెషన్ ప్రాబ్లం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది ఓల్డ్ ఏజ్ వాళ్ళలో మనం ఎక్కువగా చూస్తుంటాం కదా. సో వాళ్ళు కూడా ఐబిఎస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయా? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్కి సంబంధించి ఏం చెప్తారు? సో జనరల్గా ఐబిఎస్ అనేది ఈరోజు మనం చూసేది యంగ్ వాళ్ళలో, కాకపోతే ఏజ్డ్ వాళ్ళకి కూడా ఈ ఐబిఎస్ అనేది ప్రాబ్లం డెఫినెట్గా ఉంటుంది. సో ఎక్కువగా ఏజ్ అంటే 50 years తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా డెఫినెట్గా మేజర్ కాజెస్ అంటే ముఖ్యమైన లక్షణాలు ఇంకా కారణాలు సేమ్ ఉంటున్నాయి. ఐబిఎస్కి ఏదైతే మేజర్గా కారణాలు ఉంటాయో అవి అందరికీ సేమ్ ఉంటాయి. కాకపోతే మీరు ఫుడ్లో ఎలాంటి మార్పు చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉంది వాళ్ళు మెంటల్ స్ట్రెస్ తగ్గించడానికి కొంచెం బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ తప్పకుండా చేయాలి. మీ స్ట్రెస్కి కంపల్సరీ మీరు ఏదో ఒక విధంగా తగ్గించుకోవాలి. సెకండ్ వచ్చేసి మీరు ఫుడ్ తీసుకున్నప్పుడు న్యాచురల్గా నార్మల్గా మీరు ఇంట్లో చేసిన ఫుడ్ దాంట్లో తక్కువ మసాలాలు, ఎక్కువ స్పైసీ లేని, ఎక్కువ పులుపు లేని పదార్థాలు మీరు ఒక 6 to 8 months మీ యూస్ ఇట్లాంటి ఫాలో చేస్తే డెఫినెట్గా మీ ఐబిఎస్ అనేది పూర్తిగా తగ్గకపోయినా కూడా అట్లీస్ట్ ఒక 50 to 60% అనేది తగ్గుతుంది. దీంతోపాటు మీ దగ్గరలో డెఫినెట్గా హోమియోపతి ఉంటే, హోమియోకేర్ ఉంటే మీరు మెడిసిన్స్ కంబైన్ చేస్తే మీకు కంప్లీట్గా ఒక 1 year ట్రీట్మెంట్ తర్వాత ఇది కంప్లీట్గా రివర్స్ అనేది అవుతుంది. ఓకే డాక్టర్, గుంటూరు నుంచి కాలర్ ఉన్నారు కాసిం గారు. కాసిం గారు నమస్తే అండి, డాక్టర్ ఉన్నారు, మీ సమస్య ఏంటో మాట్లాడండి. మాకు పేగులు అరుస్తూ ఉంటాయి మేడం, గుర్రు గుర్రని. ఓకే, ఇది పేగులు అరుస్తూ ఉండటము, గుండెల్లో టాప్ కోసారి చర్చర్లా అట్లా మంటలాగా లైట్ గా నొప్పిలాగా వస్తుంది, ఒక నిమిషం మళ్ళీ పోతుంది. ఓకే సార్, మీకు ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది? ఇది చాలా సంవత్సరాల నుంచి ఉందండి, 10 సంవత్సరాల నుంచి ఉంది. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ గ్యాస్ట్రిక్ ట్యూబ్ కూడా చేపించాం. ఏమొస్తుంది రిపోర్ట్స్లో? రిపోర్ట్స్ అంతా నార్మల్ ఉంది, ఫ్యాటీ లివర్. ఓకే అండి, అని మీరు చెప్పారు. వెయిట్ ఏమైనా ఎక్కువగా ఉన్నారా సార్? వెయిట్ లేదండి, మామూలుగా 50 కిలోలే. ఓకే సార్, ఓకే. సో ఎప్పుడు వచ్చేసి ఓకే అండి, ఎక్కువ ఫుడ్ మీరు బయటి ఫుడ్ కానీ ఎక్కువ మసాలాలు, ఎక్కువ నాన్ వెజ్ ఏమైనా తినడం ఉంటుందా డైలీ?
అవి ఏం లేవు మేడం, మామూలు ఫుడ్. నేను అసలు ఆ మసాలా తింటే అసలు గిట్ట మోషన్స్ అవుతాయి. మోషన్స్ ఓకే అండి, ఫైన్, సరే. సో మీరు ఇప్పుడు మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా? ఈ హోమియోపతి వాడుతున్నానండి. హోమియోపతి వాడినంతసేపు కొంచెం బాగుంటది, మళ్ళీ అది అనుకోకుండా ఈ మసాలా తగలంగానే ఎస్, మోషన్స్ అవుతాయి. ఓకే సార్, నేను మీకు కరెక్ట్గా మీకు సిరప్, రెస్ట్ గట్టు అవి వేసుకుంటూ ఉంటారు. ఇవి వేసుకుంటూ ఉంటాం. అవును మేడం. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకే మేడం. సో కాలర్ గారు అడిగింది ఎక్కువగా మసాలా ఫుడ్స్ తీసుకున్నప్పుడు కంపల్సరీ కడుపులో తిప్పుతూ ఉంటుంది. జనరల్గా ఇది కంపల్సరీ ఒక క్లియర్ కేస్ ఆఫ్ ఐబిఎస్. ఐబిఎస్లో కరెక్ట్గా కాలర్ గారు చెప్పినట్లు ఇవన్నీ లక్షణాలు అనేది ఉంటున్నాయి. కాకపోతే ఐబిఎస్ అనేది 10 years నుంచి ఉన్నది. హోమియో వాడుతున్నారు, అప్పటి వరకు కరెక్ట్ ఉంటుంది. కాకపోతే కొంచెం మసాలా ఫుడ్స్ తీసుకున్నప్పుడు వెంటనే స్టార్ట్ అవుతుంది. సో ఐబిఎస్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్లు కంపల్సరీ ఎప్పుడైతే మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఎక్కువ కాలం వరకు ఉంటుంది. ఇలాంటి వాళ్ళకు కంటిన్యూస్ మెడికేషన్స్ అనేది అవసరం ఉంటుంది. అండ్ మనం డిస్కస్ చేసుకున్నట్లు ఫుడ్ అనేది సరిగ్గా కొంచెం నిదానంగా కొంచెం టైం తీసుకొని నెమ్మదిగా ఎక్కువగా నమ్లి తీసుకుంటే ఐబిఎస్తో పాటు మెడిసిన్స్ మీరు ఏదైతే వాడుతున్నారో అది మీకు ఇంకెక్కువగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సెకండ్ వచ్చేసి మీరు ఇలాంటి వాళ్ళు తప్పకుండా ఎవరికైతే 10 years నుంచి ఐబిఎస్ ఉన్నది కంపల్సరీ వాళ్ళకు మెంటల్ యాంగ్జైటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్లస్ మీ వెయిట్ కూడా 50 kg తక్కువగా ఉన్నది, మీడియంగా ఉన్నదంటే డెఫినెట్గా మీ మైండ్ వచ్చేసి కొంచెం టెన్షన్, యాంగ్జైటీ ఫాస్ట్గా మీరు పడుతూ ఉంటారు. సో మీరు మైండ్కి కొంచెం రిలాక్స్ చేసుకోవడానికి కొన్ని బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయండి. మీరు మెడిసిన్స్ యూజ్ చేసేది తప్పకుండా మీరు కంటిన్యూ చేయండి. మీ డయట్ కూడా ఫాలో చేస్తున్నారు. కాకపోతే మీకు ఇప్పుడు ప్రెజెంట్గా మీ మైండ్ మీద వర్క్ ఎక్కువగా చేసుకుంటే డెఫినెట్గా ఐబిఎస్ నెక్స్ట్ 2 to 3 yearsలో తగ్గే ఛాన్సెస్ అనేది ఉన్నాయి. ఓకే డాక్టర్, మరో కాలర్ ఉన్నారు వరంగల్ నుంచి సురేష్ గారు. సురేష్ గారు నమస్తే అండి, డాక్టర్ ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే ఓకే మేడం. సార్ నమస్తే, చెప్పండి సార్, చెప్పండి. నమస్తే మేడం, అది ఛాతీలో కొంచెం మంటలాగా కొంచెం పుల్లటి టెక్స్ట్. ఓకే సార్, పులుపులు, చింతపండు పచ్చడి కానీ ఇబ్బంది అవుతుంది. ఎస్, మీకు ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది సార్? ఈ ప్రాబ్లం మీకు మనకు 5 years ఉంది మేడం. ఓకే సార్, ఉన్నాం సాంబార్ మెడిసిన్స్ వాడుతున్నారా సార్? వేసుకున్నప్పుడు తగ్గిపోతుంది. ఓకే, మీరు రిపోర్ట్స్ చేయించుకున్నారా దీని గురించి? ఎండోస్కోపీ ఏం చేయాలి? నార్మల్ ఉంది. నార్మల్ ఉంది. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది ఎక్కువగా ఛాతీలో మంట, పులుపు తీసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది, ఎండోస్కోపీ నార్మల్ వస్తుంది, మెడిసిన్స్ అనేది వాడుతున్నారు, యాంటాసిడ్స్ అనేది వాడుతున్నారు. సో ఈ ఐబిఎస్ తర్వాత మనకు వచ్చేది మెయిన్ ప్రాబ్లం మనం చూసేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఐబిఎస్ అనేది మన ఇంటెస్టైన్స్ లోపల ఉన్న ప్రాబ్లంకి మనం ఐబిఎస్ అనేది అంటాము. అది ఒక సెపరేట్ ఆర్గన్ అనేది ఉంటుంది. అదే మన కడుపు లోపల మన ఈసోఫేగస్ అంటే మనకు నోర్ నుంచి మన స్టమక్కి ఒక పైప్ అనేది ఉంటుంది, ఫుడ్ పైప్. దీంట్లోపల హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మన డైజెస్టివ్ జ్యూసెస్లో ఒక ముఖ్యమైన యాసిడ్ అనేది ఉంటుంది. కాకపోతే కొంతమందికి ఈ యాసిడ్ అనేది ఎక్కువగా సెక్రీట్ అవుతుంది. దీంతోపాటు పులుపు తీసుకున్నప్పుడు ఇది ఇంకెక్కువగా అవుతుంది. సో తప్పకుండా మీకు ఒక హైపర్ యాసిడిటీ కండిషన్ అనేది ఉన్నది. దీనికి మీరు యాంటాసిడ్స్ ఆల్రెడీ వాడుతున్నారు. కాకపోతే దీనికి ఒక 6 months to 10 months కోసానికి ఒక 1 year కూడా మీరు స్ట్రిక్ట్గా డయట్ అనేది ఫాలో చేయండి. మసాలాసు, పులుపు మీకు ఆల్రెడీ పడట్లేదు కాబట్టి అది పూర్తిగా స్టాప్ చేసి మీరు మార్నింగ్ లేవగానే కొంచెం వాటర్ అనేది తాగండి. దీంతో మీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదైతే మీకు నైట్ మనం పండుకున్నప్పుడు 12 hours పండుకున్నప్పుడు ఏదైతే సెక్రీట్ అవుతుందో అది డైల్యూట్ అవుతుంది. దీంతోపాటు మీరు భోజనం చేసే 1 గంట సేపు ముందు కొంచెం వాటర్ తాగండి. మీకు ఎక్సెస్ ఏదైతే యాసిడ్ సెక్రీషన్ అవుతుంది అది తగ్గిపోతుంది. ఇది చేసుకుంటూ మీకు ఒక 1 to 2 years అయిన తర్వాత హైపర్ యాసిడిటీ అనేది ఒక 70 to 80% తగ్గిపోతుంది. ఓకే డాక్టర్, అండ్ నెక్స్ట్ గ్యాస్ట్రిక్, ఈ సమస్యతో కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు. అసలు దీన్ని మనం రాకుండా ముందుగా అరికట్టే అవకాశం ఏది లేదంటారా? లక్షణాలు ఏదైనా గుర్తించవచ్చా? ఎస్, సో జనరల్గా ఎప్పుడైనా కూడా మన బాడీలో ఏ ప్రాబ్లం అయినా సరే, అది సింపుల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయినా సరే, వేరే ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే, మన బాడీ అనేది ఒక సైన్స్ అండ్ సిమ్టమ్స్ తప్పకుండా ఇస్తుంది. సో ఇలాంటి హైపర్ యాసిడిటీ లాంటి కండిషన్స్, గ్యాస్ట్రిక్లో మనం ఎక్కువగా చూసేది యాసిడిటీ, గ్యాస్, మరి హైపర్ యాసిడిటీ. లాస్ట్లో వచ్చేసి మనకు పెప్టిక్ అల్సర్స్ అనేది ఉంటుంది. సో మన కడుపులో ఎలాంటి ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో మనం దానికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది అంటూ ఉంటాం. దీంతోపాటు ఒక గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనేది కూడా ఉంటుంది. సో మన స్టమక్ లోపల మనం డైజెస్టివ్ జ్యూసెస్లో ఎప్పుడైతే ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది విపరీతంగా ఎక్కువగా రిలీజ్ అవుతుంది అలాంటి కండిషన్స్లో యాసిడిటీ మరి హైపర్ యాసిడిటీ అనేది ఉంటుంది. మీకు హైపర్ యాసిడిటీ కాలర్ గారు చెప్పింది ఇంతకుముందు, అది హైపర్ యాసిడిటీ కండిషన్. అది ఒక్క రోజులో వచ్చే ప్రాబ్లం కాదు. మీకు చాలా టైం వరకు యాసిడిటీ నార్మల్గా ఉంటుంది.
కాకపోతే అప్పుడు మీ లైఫ్ స్టైల్లో మీరు చేంజెస్ చేసుకోలేదు, అప్పుడు మీ ఫుడ్లో చేంజెస్ చేసుకోలేదు, అప్పుడు మీరు మెడిసిన్స్ సరిగ్గా వాడలేదు, అలాంటప్పుడు ఆ యాసిడిటీ కండిషన్ హైపర్ యాసిడిటీలో వెళ్ళిపోతుంది. సో యాసిడిటీ అంటే ఏంటిది? మీకు ఛాతీలో మంట ఉండడం, పులుపు తీసుకున్నప్పుడు ఇబ్బంది అవ్వడం, దీనికి మనం యాసిడిటీ అనేది అంటాం. గ్యాస్ అనేది అంటే ఏంటిది? మనం భోజనం చేసిన తర్వాత లేకపోతే మనం భోజనం చేయనప్పుడు ఎక్కువగా గాలి బయటికి రావడం. సో దీంట్లోపల మీకు నోరు ద్వారా కూడా గాలి వస్తుంది అండ్ మీకు నార్మల్గా ఇంటెస్టైన్స్ వల్ల కూడా గాలి అనేది వెళ్తూ ఉంటుంది. సో దీనికి మనం గ్యాస్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం. గ్యాస్ ప్రాబ్లం ఎవరికి ఎక్కువగా వస్తుంది? ఎవరైతే ఎక్కువగా ఫాస్టింగ్ పీరియడ్లో ఉంటారో, అంటే ఎక్కువ గంటల వరకు ఏమీ తినకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి న్యాచురల్గా ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. గ్యాస్ అనేది జనరల్గా ఒక మెడికల్ ప్రాబ్లం కాకుండా ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే హైపర్ యాసిడిటీ ఒక మేజర్ హెల్త్ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఈ హైపర్ యాసిడిటీకి మీరు ఎక్కువ రోజులు కంటిన్యూ చేస్తే ఫ్యూచర్లో మీకు స్టమక్ లోపల ఇంకా ఎక్కువ పెద్ద ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. దీని తర్వాత వస్తుంది పెప్టిక్ అల్సర్స్. మన స్టమక్ లోపల ఎప్పుడైతే అల్సర్స్ అనేది ఉంటుంది, ఈ అల్సర్ కూడా హైపర్ యాసిడిటీ స్టేజ్ అయిన తర్వాత పెప్టిక్ అల్సర్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమందికి యాసిడిటీ సిమ్టమ్స్ తక్కువ ఉన్నా కూడా సడన్గా ఈ అల్సర్స్ అనేది డిటెక్ట్ అవుతాయి. అలాంటి వాళ్ళకి కూడా ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ ఉన్నప్పుడు స్టమక్ లోపల అల్సర్స్ అనేది డెఫినెట్గా ఉంటాయి. సో మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్లో ఇవి ముఖ్యమైన 3 to 4 కంప్లైంట్స్ అనేది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఓకే డాక్టర్, ఇప్పుడు చాలామంది రకరకాల డైట్స్ని ఫాలో అవుతున్నారు అండ్ మీరు ఇప్పుడు చెప్పారు ఎక్కువ టైం తినకుండా ఉంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది అన్నారు కదా. సో అలాంటి వాళ్ళకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఎస్, సో జనరల్గా మన బాడీకి జనరల్గా 4 to 5 hours మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో అది స్టమక్ లోపల, కడుపు లోపల అట్లీస్ట్ ఒక 3 to 4 hours అనేది ఉంటుంది. సో 3 to 4 hours తర్వాత ఎప్పటికైనా కూడా మీరు కంపల్సరీ ఏదో ఒక చిన్న స్మాల్ మీల్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లం ఉంది, ఎవరికైతే హైపర్ యాసిడిటీ ఉందో వాళ్ళు తప్పకుండా 4 hours ఒకసారి ఏదో ఒక ఫుడ్, హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవాలి. అలాంటి వాళ్ళకి జనరల్గా హైపర్ యాసిడిటీ ఉన్నదంటే వాళ్ళు పులుపు తగ్గించుకొని న్యాచురల్గా ఆల్కలైన్ ఫుడ్స్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఆల్కలైన్ ఫుడ్స్ అంటే జనరల్గా మీరు గూగుల్ చేస్తే మీకు ఆల్కలైన్ ఫుడ్స్ ఏది ఉన్నావో మీకు దానికి లిస్ట్ అనేది వస్తుంది. ఆల్కలైన్ ఫుడ్స్ తీసుకుంటే హైపర్ యాసిడిటీ అనేది తగ్గుతుంది, గ్యాస్ కూడా న్యాచురల్గా తగ్గడం స్టార్ట్ అవుతుంది. దీంతోపాటు మీ 12 hours నైట్ 8 నుంచి మార్నింగ్ 8 వరకు మీరు ఏమీ తినకుండా ఉంటే మన బాడీకి అది ఒక హెల్దీ ప్రాసెస్. కాకపోతే అదే మీరు మార్నింగ్ లేవగానే మార్నింగ్ 8 నుంచి నైట్ 8 లోపల మీరు ఎక్కువ గంటలు గ్యాప్ ఇచ్చి తీసుకుంటున్నారంటే డెఫినెట్గా అలాంటి వాళ్ళకి ఇలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ తప్పకుండా ఉంటాయి. దీంతోపాటు ఈరోజు చాలా మంది డయట్స్ అనేది ఫాలో చేస్తారు. ఆ డయట్స్ కూడా మీరు మీ బాడీ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుంది దాన్ని బట్టి ఆధారపడి మీరు మీ డయట్ అనేది ఫాలో చేయండి. ఈరోజు అందరూ గూగుల్లో, యూట్యూబ్లో చాలామంది డయట్స్ జస్ట్ డాక్టర్కి కన్సల్ట్ చేయకుండానే తీసుకుంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటాయి. సో మన ఫుడ్కి ఒక సైకిల్ ఉంటుంది, మన ఫుడ్ డైజెషన్ కోసానికి ఒక సైకిల్ ఉంటుంది. ఈ సైకిల్ మీరు అర్థం చేసుకుంటే న్యాచురల్గా ఉన్న ప్రాబ్లమ్స్ కూడా వెళ్ళిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, ఉన్నవి కూడా డెఫినెట్గా వెళ్ళిపోతుంటాయి. ఓకే డాక్టర్, అంటే హోమియోలో గ్యాస్ట్రిక్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది మీ దగ్గర? అంటే ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ట్రీట్ చేస్తారు, ఎన్ని రోజుల్లో అది తగ్గే ఛాన్స్ ఉంటుంది? సో జనరల్గా మన హోమియో కేర్ ఇంటర్నేషనల్లో స్పెషల్గా మనం ఒక కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది యూస్ చేస్తుంటాం. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటిది? మనం ఎప్పుడైతే హిస్టరీ తీసుకుంటామో అట్లీస్ట్ ఒక 1 hour కరెక్ట్గా పేషెంట్కి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉన్నది, ఇదన్నీ అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళ మైండ్ పైన బేస్ అయ్యి ఒక కంప్లీట్ ఒక జనరల్ ఐడియా అనేది మనకు వస్తుంది. ఆ జనరల్ ఐడియా కరెక్ట్గా కంక్లూజన్ తీసుకున్నప్పుడు మనకు ఒక మంచిగా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది మనకు అవైలబుల్ ఉంటుంది. ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఏం చేస్తుంది? మీకు ఏదైతే మెంటల్ కండిషన్స్ ఉన్నాయి, లేకపోతే మీకు మెంటల్ అన్నెసెసరీగా ఏదైతే స్ట్రెస్ మీకు వస్తుందో అది తగ్గించి, మీకు ఏదైతే అనవసరమైన మీకు నెగిటివ్ థాట్స్ ఉన్నాయి, సడన్గా స్ట్రెస్ రావడం, లేకపోతే మీరు ఒక అన్హెల్దీ లైఫ్ స్టైల్ మీరు ఉంటుంది అంటే ఈ కరెక్ట్గా ఇవన్నిటికి నెగిటివ్ చేయడానికి ఒక మంచిగా కాన్స్టిట్యూషనల్ రెమెడీ మనం సెలెక్ట్ చేస్తాం. సో ఈ కాన్స్టిట్యూషనల్ రెమెడీ ద్వారా జనరల్గా స్పెషల్గా ఐబిఎస్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా టెన్షన్స్ ఉంటున్నాయి. సో మీకు కరెక్ట్గా ఆ రెమెడీస్ ఇచ్చినప్పుడు న్యాచురల్గా మీ మైండ్ సెట్ అనేది నార్మల్ అవుతుంది. దీనివల్ల మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రివర్స్ అవుతున్నాయి. సో మన హోమియో కేర్ ఇంటర్నేషనల్లో మనకు టైం వచ్చేసి మీకు ఎంత ఎక్కువ టైం నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అంతే కొంచెం ఎక్కువ టైం అనేది ఉంటుంది. మీకు 5 years నుంచి ఉన్నదంటే అట్లీస్ట్ ఒక 1 to 2 yearsలో ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. కాకపోతే ఇది సాల్వ్ అయిన తర్వాత ఒక పర్మనెంట్ రిలీఫ్ అనేది మీకు డెఫినెట్గా ఉంటుంది. ఓకే డాక్టర్, అంటే మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో అంటే ఏజ్ వాళ్ళలో ఈ గ్యాస్ట్రిక్ సమస్య కానీ ఐబిఎస్
ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి? ఎస్. సో జనరల్గా ఈరోజు మనం చూసేది ఈ ఐబిఎస్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఎప్పటికైనా కూడా మెడికల్లీ చెప్పాలంటే 35-40 ఇయర్స్ తర్వాతనే కంపల్సరీ రావాల్సి ఉంటుంది. కాకపోతే ఈరోజు మనం చూసేది మన ప్రాక్టీస్ లైఫ్లో ఎక్కువగా హరీబరీ లైఫ్ ఉన్నది, ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ అనేది ఉన్నది, ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ టైం ఉంటుంది, కరెక్ట్గా ఆఫీస్ టైంకి వెళ్ళాలి. సో స్లీప్ అనేది తక్కువగా ఉంటుంది, వర్క్లో ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకు ప్లస్ బయటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం ఈ లైఫ్ స్టైల్ వల్ల అలాంటి వాళ్ళకు ఈ గ్యాస్ట్రిక్ ఇంకా ఐబిఎస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చిన్న ఏజ్ గ్రూప్ లోపల ఒక 17 ఇయర్స్ తర్వాత నుంచి ఐబిఎస్ కానీ యాసిడిటీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి ఒక 60 ఇయర్స్. కాకపోతే 40 ఇయర్స్ తర్వాత ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావడం అనేది న్యాచురల్ జరుగుతుంది. 40 ఇయర్స్ కంటే ముందు మీకు వస్తుందంటే డెఫినెట్గా మీకు ఒక థాట్ఫుల్ ప్రాసెస్ మీరు చేయాల్సి ఉంటుంది. మీరు తప్పకుండా ఈ ఏజ్ నుంచే మీకు ఏదైతే అనవసరమైన ఫుడ్స్ ఉన్నాయో అది మీరు మానేసి మీకు కరెక్ట్గా ఒక ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అనేది మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో ఈ రోజు అన్ఫార్చునేట్గా మనకు యంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాకపోతే మెడిసిన్స్ అండ్ డయట్ మనం ఏదైతే మేనేజ్మెంట్ మీకు సజెస్ట్ చేస్తామో ట్రీట్మెంట్ అప్పుడు హోమియోకి ఇంటర్నేషనల్లో, దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది పూర్తిగా ఎప్పటికైనా కూడా రివర్స్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటున్నాయి. ఓకే డాక్టర్, అంటే ఈ గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు వాటర్ ఎక్కువగా తీసుకోవాలని చెప్తుంటారు కదా. సో వాటర్ కంటెంట్ని మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎంతవరకు హెల్ప్ అవుతుంది ఈ గ్యాస్ట్రిక్ నుంచి బయటపడడానికి? ఎస్. సో ఎప్పటికైనా కూడా కంపల్సరీ మనం వాటర్ తీసుకునే టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మనం మిడ్ నైట్ ఎప్పుడైతే నైట్ మనం పండుకుంటామో అప్పుడు మన స్టమక్ లోపల కడుపు లోపల ఈ యాసిడ్ సెక్రీషన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. సో దానికి న్యూట్రల్ చేయడానికి మార్నింగ్ కంపల్సరీ మనం వాటర్ తీసుకోవాలి అని ఒక న్యాచురల్ ఒక డయట్లో మనం చెప్తూ ఉంటాం. ఇది చేసినప్పుడు మనం నైట్ ఎప్పుడైతే సెక్రీషన్స్ అవుతున్నాయో యాసిడ్స్ది అది కొంచెం న్యూట్రల్ అనేది అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా ఎవరికైతే స్పెషల్గా మార్నింగ్ లేవగానే టీ కాఫీ లేకపోతే ఎలాంటి టీ కాఫీ అది ఏ కాఫీ అయినా సరే, బ్లాక్ కాఫీ అయినా సరే, గ్రీన్ టీ అయినా సరే, అలాంటి వాళ్ళు డెఫినెట్గా ఇది స్టాప్ చేయాల్సింది. సో మీకు ఎలాంటి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఐబిఎస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కంపల్సరీ మీరు మార్నింగ్ లేవగానే వాటర్ తీసుకోవాలి. దీంతోపాటు టీ కానీ కాఫీ కానీ అది ఏదైనా సరే, నార్మల్ టీ అయినా సరే, బ్లాక్ టీ అయినా సరే, బ్లాక్ కాఫీ అయినా సరే, గ్రీన్ టీ అయినా సరే, ఈరోజు చాలామంది మార్నింగ్ లేవగానే ఫస్ట్ అదే తీసుకుంటూ ఉంటారు. దీంతోపాటు చాలామంది బికాస్ ఇంటర్నెట్లో అలా చెప్తూ ఉంటారు మార్నింగ్ లేవగానే లెమన్ జ్యూస్ అనేది తాగాలి, నిమ్మకాయ రసం తీసుకోవాలని చెప్తూ ఉంటారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఐబిఎస్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఒక్కసారి వాళ్ళ బాడీకి అర్థం చేసుకొని మాత్రమే ఇది తీసుకోవాలి. హైపర్ యాసిడిటీ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మార్నింగ్ లేవగానే పులుపు తీసుకోవద్దు. ఓకే డాక్టర్, అంటే లైఫ్ స్టైల్, హెల్దీ లైఫ్ స్టైల్, ఎస్పెషల్లీ ఈ గ్యాస్ట్రిక్ అదేవిధంగా ఐపీఎస్కి సంబంధించి హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి మీరేం చెప్తారు? అండ్ ఫుడ్ హ్యాబిట్స్. సో జనరల్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, ఏదైతే చెప్పామో ఇది ఇన్ జనరల్ అనేది ఉంటుంది. అదే సపోజ్ మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే ఐబిఎస్లో స్పెషల్గా కొంతమందికి కొన్ని ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఇబ్బంది అనేది ఉంటుంది. సో కొంతమందికి హై ప్రోటీన్ తీసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. హై ప్రోటీన్ అంటే బాదాం లాంటి ఫుడ్స్, పనీర్ లాంటి ఫుడ్స్, ఎక్కువగా నాన్ వెజ్ తీసుకోవడం, దీంట్లో హై ప్రోటీన్ అనేది ఉంటుంది, రిచ్ ప్రోటీన్ అనేది ఉంటుంది. సో ఐబిఎస్ వాళ్ళకి హై ప్రోటీన్ డైజెషన్ అనేది ఉండదు. సెకండ్ వచ్చేసి వాళ్ళకి లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేది ఉంటుంది. అంటే మిల్క్ వల్ల పాలలతో ఏదైతే ప్రిపేర్ అయ్యే ఐటమ్స్ ఉంటాయో, కాకపోతే మిల్క్ కూడా ప్రత్యక్షంగా మిల్క్ కూడా తీసుకున్నప్పుడు, పాలు తీసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. అలాంటి వాళ్ళకు లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటే లాక్టిక్ యాసిడ్ ఏదైతే మన ఉంటుందో, లాక్టోస్ అనేది ఉంటుంది మిల్క్లో, అలాంటి పదార్థాలు తీసుకున్నప్పుడు యాసిడ్ సెక్రీషన్ ఎక్కువగా అవుతుంది, ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో మీకు ఫుడ్స్ ఏది పడుతున్నాయి ఏది పడట్లేదు అది కూడా మీరు ఒక లిస్ట్ అనేది డెఫినెట్గా ఫామ్ చేసుకోవాలి. జనరలైజ్డ్గా చెప్పాలంటే ఇవి రెండు ప్రాబ్లమ్స్కి ఎక్కువగా మసాలా ఫుడ్స్ తీసుకోవడం, అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవడం, వైట్ పదార్థాలు, ఎక్కువగా రిఫైన్డ్ ఫ్లోర్స్ అంటే మైదా లాంటి ఫుడ్స్ తీసుకోవడం, ఇలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేస్తే మాత్రమే ఈ ఐబిఎస్ కానీ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతున్నాయి. దీంతోపాటు ఐబిఎస్ ఉన్న వాళ్ళకి తప్పకుండా ఎవరికైతే 5 times కంటే ఎక్కువగా మోషన్స్ పాస్ అవుతున్నాయి ఐబిఎస్లో, వాళ్ళు ఒక కరెక్ట్గా వాళ్ళ ప్రకారంగా సిమ్టమ్స్ నోట్ డౌన్ చేసుకొని వాళ్ళ హిస్టరీ ఒకసారి మెయింటైన్ చేసుకోవాలి. మీరు ఏ ఫుడ్ తీసుకున్నప్పుడు మీకు ఎక్కువగా అవుతుంది అది డెఫినెట్గా మీరే మైండ్ఫుల్గా అది దీనికి రికార్డ్ అనేది పెట్టుకోవాలి. సో ఇవన్నీ అవాయిడ్ చేసినప్పుడు ఐబిఎస్ కానీ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ కానీ కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి. ఓకే డాక్టర్, ఐబిఎస్ అండ్ గ్యాస్ట్రిక్కి సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ డాక్టర్. చూశారు కదా, ఇది వాటి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం.